నువ్వు బ్రేక్లు వేస్తున్నా నేను పడుతున్నాను. బ్రేక్లా? నేనెప్పుడు బ్రేక్లు వేసానే? రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు. కావాలని బ్రేక్ వేశారంటే నేను మీ మీద పడాలనే కదా. అవును, నువ్వు మీద పడితే అప్పడంలా నలిగిపోదామని చెప్పి. సరిగ్గా కూర్చో, లేదంటే దింపేసి వెళ్ళిపోతాను. దిగవే. ఏమైందండి? నువ్వు డ్రైవ్ చేయి, నేను వెనక్కి కూర్చుంటాను. ఎందుకు? ఇలా బాగుంది కదా. నీకు బానే ఉంది, నాకు చిరాగ్గా ఉంది. నువ్వు డ్రైవ్ చేయి, నేను వెనక్కి కూర్చుంటా. దొంగ, నువ్వు వెనకాల ఎందుకు కూర్చుంటానంటున్నావో నాకు తెలుసు. ఎందుకమ్మా? నేను ముందు కూర్చుని డ్రైవ్ చేస్తుంటే నువ్వు వెనకాల కూర్చొని అలా నీ 2 చేతులతో నా నడుముని పట్టుకోవాలనే కదా. ఎందుకు చాగుడింతం చదువుతున్నారు? నేనిప్పుడు ఏమన్నానని? గుడింతం కాదే, నేను నిన్ను వెనక నుంచి నడువుని. ఇలాంటి డైలాగులు రోజుకు 2 చెప్పావంటే రెండో రోజుకే చచ్చిపోతానే. ఛీ, మీకు సరసమే తెలీదు. ఎలుగుబంట్లతో సరసం ఆడితే ఎలా ఉంటుందో మొన్న వీడియోలో చూసానే. అంటే ఇప్పుడు నన్ను ఎలుగుబంటినంటున్నారా? డిస్కషన్ వద్దు, బండి నువ్వు నడుపు, నేను వెనక్కి కూర్చుంటా. సరే కూర్చోండి. ఏంటి మాటి మాటికి పడుతున్నారు? ఇదిగో, నువ్వు కావాలని బ్రేక్ వేసి నేను మీద పడుతున్నాను అంటావేంటి? అరవకండి, నేనెక్కడ బ్రేక్ వేశాను? రోడ్డు ఫ్లాట్ గానే ఉందిగా. నేను పడితే సీరియస్ అయిపోతారు, మీరైతే పడొచ్చా? సరిగ్గా కూర్చోండి. కావాలని ఇలా మీద మీద పడితే నాకు అస్సలు నచ్చదు. బండి ఆపు, ఆపు. ఏమైందండి? ఏం లేదే, ఈ ఇష్యూకు సొల్యూషన్ ఇద్దామని. అంటే బండి మీరు డ్రైవ్ చేస్తారా? లేదు, నువ్వే బండి డ్రైవ్ చేస్తావు, నేను వెనకే కూర్చుంటాను, కానీ రివర్స్ లో కూర్చుంటాను. ఏమండి ఏమండి, ఏంటండి అలా కూర్చుంటారు? నాకు ఇలాగే కంఫర్టబుల్ గా ఉంది, నువ్వు పోని. ఎవరైనా చూస్తే నవ్వుతారండి. ఏం పర్లేదు, నువ్వు మూసుకొని పోని. ఆ అమ్మాయి ఏమో డ్రైవ్ చేస్తుంది, అతనేమో రివర్స్లో కూర్చున్నాడు. అంటే వీళ్ళిద్దరికీ మధ్య పడట్లేదనుకుంటా. ఓకే, నాకు అర్థమైపోయింది. హలో హలో, స్టాప్ 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 స్టాప్. ఏంటండి, ఎందుకు ఆపుతున్నారు? సార్, దీని దగ్గర లైసెన్స్ ఏమి లేదు సార్. కేసు బుక్ చేసి లోపల వేసేయండి. బాబు, నేనేమి ట్రాఫిక్ కానిస్టేబుల్ని కాదు, లాయర్ని. అది సరే, మాతో మీకేం పని? నా పనంతా మీలాంటి వాళ్ళతోనేనమ్మా. చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టుంది మీ ఇద్దరికి. నువ్వు సిగ్గుపడుతున్నావు, ఆ అబ్బాయి చిరాకు పడుతున్నాడు. నాకు అర్థమైపోయింది, మీ ఇద్దరికి పడట్లేదు. సార్, కరెక్ట్ క్యాచ్ చేశారు సార్. నేను కరెక్ట్గానే క్యాచ్ చేస్తాను, లాయర్ని కదా. ఇద్దరు విడాకులు తీసేసుకుంటారా? విడాకులా? సార్, అంత ఈజీగా విడాకులు ఇచ్చేస్తారా మీరు? బాలే వాడివయ్యా, నేను అందులో ఎక్స్పర్ట్ని. నా పేరే సర్వం జగన్నాథం. ఏం మాట్లాడుతున్నారండి? మేం విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని మీతో చెప్పామా? చెప్పక్కర్లేదమ్మా, మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు అర్థమైపోతుంది. నీకు ఇంట్రెస్ట్ ఉంది, అతనికి ఇంట్రెస్ట్ లేదు. సార్, విడాకులంటే చాలా లాగ్ అవుతుందేమో. మన దగ్గర లాగలవి ఏమి ఉండవమ్మా. ఒకసారి నేను కోర్టులో వాదించడం మొదలు పెట్టానంటే జడ్జి గారు మీకు విడాకులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఆవిడకి కూడా విడాకులు ఇచ్చేస్తాడు. నా వాదన ఆ రేంజ్ లో ఉంటుంది మరి. రియల్లీ? యా. మీరిద్దరూ విడాకులు అప్లై చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకొచ్చి కాంప్రమైజ్ అయిపోతాము, మేమిద్దరం కలిసే ఉంటామని మీరు గగ్గోలు పెట్టినా సరే నేను ఒప్పుకోను. విడాకులు ఇచ్చి విడగొట్టాల్సిందే. లాయర్ గారు, ఒకసారి మీ కోట్ తీయరా? ఎందుకమ్మా? తీయండి, చెప్తాను.
ఏరా విడాకులు ఇప్పించేస్తావా? ఆ కోర్ట్ అంటే రెస్పెక్ట్ ఉంది, అందుకే తీయించాను. ఓహో, కొడ్డానికి కోటు తీయించారన్నమాట. కోర్టులో విడాకులకి అంత టైం ఎందుకు తీసుకుంటారో తెలుసా? అంటే ఏదో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు, విడిపోవాలనుకుంటారు. కొంత గ్యాప్ ఇస్తే మళ్ళీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు చెదిరిపోతాయి, మళ్ళీ కలిసిపోతారు అని. ఆ గ్యాప్ ఇవ్వడం కోసం టైం తీసుకుంటారు. నువ్వు వెంటనే విడాకులు ఇప్పించేస్తావా? అది ఆయన ప్రొఫెషన్, ఆయన ఏదో చెప్పాడు, అయితే కొట్టేస్తావా? విడాకుల పేరెత్తితే మిమ్మల్ని కూడా. ఎదిగో లాయరు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. మనుషుల్ని విడగొట్టడానిక లా చదివింది. వీలైతే కలుపు, విడాకులు తీసుకుంటున్న వాళ్ళకి నచ్చ చెప్పి ఒకటి చేయి. అంతేకాని ఇలా రోడ్డు మీద కనపడిన వాళ్ళందరికీ విడాకులు ఇప్పిస్తా అన్నావనుకో, ఆడోళ్ళందరినీ పిలిపించి చీపురు కట్టెలతో కొట్టిస్తా. పోయిక నుంచి. ఏంటి, విడాకులు కావాలా? ఆ? నేనేమన్నా అన్నానా ఏంటి? చెప్పాగా, నీ కూడా చీపురు కట్టలే. ఎక్కండి. ఏయ్, థ్యాంక్ యూ చరణ్. ఏంటలా చూస్తున్నావు? తీయు. హేయ్, ఏమైంది? బ్యాగ్ ఎందుకలా పదే పదే కింద పడేస్తున్నావు? ఏ ఊరలో బుక్స్ కింద పడిపోతే తీసిస్తున్నారు, నా బ్యాగ్ తీసుకురా. ఓహో, ఈ ఏడుపు ఆ అమ్మాయి బుక్స్ తీసిచ్చినందుక? మరి అందుకే. ఏ తన చేతులు లేవా? తను తీసుకోలేదా? బుక్ పడగానే ఓ తీసి అందించేస్తున్నావు. అసలు ఎలా ఆలోచిస్తారే మీ ఆడాళ్ళు? మీ చిన్నులు కరెక్ట్ గా ఉంటే మా ఆలోచనలు కూడా కరెక్ట్ గానే ఉంటాయి.